studying from first epistle to Corinthians. గత 3 దినాలుగా కొరింథీ మొదటి పత్రిక నుండి మనం ధ్యానాలు చేస్తూ ఉన్నాం. And particularly we have been thinking of chapter 10 to chapter 14 of first Corinthians. ప్రత్యేకంగా కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము నుండి 14వ అధ్యాయము వరకు మనం తలంచుతూ ఉన్నాం. And we had mentioned in the beginning that there are 8 vital important truths in chapter 10 to 14. 10వ అధ్యాయము నుండి 14వ అధ్యాయము వరకు ప్రాముఖ్యమైన 8 సత్యాలు ఉన్నవని ఆరంభం నుండి మనం చెప్పుకుంటూ ఉన్నాం. Now in these 3 days we have been only able to meditate upon 4 of these 8 important truths. ఈ 8 ప్రాముఖ్యమైన సత్యాలలో ఈ 3 దినాల్లో కేవలం 4టిని మాత్రమే మనం ధ్యానించగలిగాం. And that also from chapter 10 and 11. అది కూడా 10వ అధ్యాయములో 11వ అధ్యాయములో ఉన్న సత్యాలు. Chapter 12, 13 and 14 remains, and I do trust believers will personally meditate, because there are very precious important truths concerning our assembly life in these chapters. 12, 13, 14 అధ్యాయాలు మిగిలి ఉన్నాయి. విశ్వాసులకు అలాగే సంఘానికి సంబంధించిన అనేక సత్యాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి విశ్వాసులందరూ కూడా వ్యక్తిగతంగా ఈ సంగతులు ధ్యానిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. I sincerely apologize for not being able to go through, but I'm sure many of you will understand also that practically also, profitably also, it may not have been possible to go through the whole section. నిజంగా నేను చాలా చింతిస్తూ ఉన్నాను దాన్ని పూర్తి చేయలేనందుకు. అయితే ఇవి చాలా ప్రయోజనకరంగా లాభకరంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలు కూడా మీరు వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను. Now yesterday we were considering 1 Corinthians chapter 11. నిన్నటి దినాన కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయములో నుండి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. And in chapter 11 we have one of the greatest truths in the Bible concerning the headship of Christ. 11వ అధ్యాయములో బైబిల్లో ఉన్న ఒక శ్రేష్టమైన సత్యాన్ని గురించి చెప్పబడింది. అదేంటంటే యేసుక్రీస్తు యొక్క శిరసత్వం. And one of the lessons we learn concerning the headship of Christ is, it means in the assembly only Lord Jesus Christ has preeminence. యేసుక్రీస్తు వారి యొక్క శిరసత్వము అనే అంశములో స్థానిక సంఘములో కేవలం క్రీస్తు ప్రభువారే ప్రాముఖ్యమైన వాడు, ప్రాధాన్యత కలిగిన వాడని ఆలోచించాం. In the assembly it is Lord Jesus Christ who is the head of the assembly. సంఘములో యేసుక్రీస్తు ప్రభువారే సంఘానికి శిరస్సై ఉన్నాడు. So the flesh of man and the glory of man, it has no place in the New Testament assembly. కొత్త నిబంధన సంఘంలో మానవుని యొక్క స్వార్థానికి, మానవుని యొక్క మహిమకు ఎటువంటి స్థానము లేదు. Now chapter 11 to chapter 14, they are presenting to us the meetings and the gatherings of the local assembly. 11వ అధ్యాయము నుండి 14వ అధ్యాయం వరకు ఇవి ఏమి తెలియజేస్తూ ఉన్నాయంటే స్థానిక సంఘములో ఉండవలసిన కూడికలను గురించి తెలియజేస్తూ ఉన్నాయి. After very clearly establishing the headship of Christ, Apostle Paul moves to the meetings of the assembly. క్రీస్తు యొక్క శిరసత్వాన్ని గురించి చాలా ఖచ్చితంగా పౌలు చెప్పిన తర్వాత సంఘములో ఉండవలసిన సహవాస సభలను గురించి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. And as we began yesterday 1 Corinthians chapter 11 verses 17 to 34, Paul is dealing with the breaking of bread meeting in the local assembly. నిన్నటి దినాన స్థానిక సంఘంలో ఉండవలసిన రొట్టె విరుచుట అనే ఆ కూడికతో 17వ వచనం నుండి మనం ఆరంభించుకున్నాం. Then when he goes to chapter 12, 13 and 14, ఆ తర్వాత 12, 13, 14 అధ్యాయాల్లో he continues with the same subject of meetings in the assembly. సంఘములో ఉండవలసిన ఈ సభలను లేక కూడికలు అనే అంశాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. If in chapter 10 and 11 it is the lordship of Christ and the headship of Christ which is the focus, 10, 11 అధ్యాయములో ప్రభువు యొక్క ప్రభుత్వం అలాగే యేసుక్రీస్తు యొక్క శిరసత్వం అని చెప్పబడినప్పుడు, then in chapter 12, 13 and 14 it is the sovereign power of the Holy Spirit in the assembly
which is in focus. 12, 13, 14 అధ్యాయాల్లో ఎక్కువగా గమనించే సంగతులు ఏంటంటే స్థానిక సంఘంలో పరిశుద్ధాత్ముని యొక్క సార్వభౌమ అధికారాన్ని తెలియజేస్తూ ఉంది. If in chapter 11 it is Christ as the center which is the focus, 11వ అధ్యాయములో క్రీస్తు కేంద్రంగా ఉన్నాడు, ఆ విషయాన్ని మనం గమనిస్తాం. then in chapter 12, 13 and 14 it is the Spirit of God as the director of the meetings which is in focus. 12, 13, 14 అధ్యాయములో ఆ సభలను నడిపించేవాడు, కూడికలను నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. So in chapter 12 we have the gifts of the Spirit which the Lord has given to the body of Christ. కాబట్టి 12వ అధ్యాయములో దేవుని శరీరమైన సంఘానికి ప్రభువు ఇచ్చిన కృపావరాలను గురించి ప్రస్తావించబడింది. And Paul is writing that these gifts of the Spirit which the Holy Spirit has given to the believers in the assembly, అపోస్తలుడైన పౌలు ఏమి రాస్తున్నాడంటే ఈ కృపావరాలు అనేవి పరిశుద్ధాత్మని ద్వారా సంఘములో ఉన్న విశ్వాసులకు ఇవ్వబడ్డాయి. it needs to be exercised in the assembly. ఆ కృపావరాలను సంఘములో అభ్యాసము చేసేవారుగా ఉండాలి. And then when he comes to chapter 13, ఆ తర్వాత 13వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు he says these gifts needs to be baptized in the sea of love before it is going to be used in the assembly. ఈ కృపావరాలనేవి సంఘములో వినియోగించుటకు ముందు ప్రేమ అనే ఆ ప్రేమలో బాప్తిస్మము పొందాలి అన్నాడు. Unless there is love behind my ministry, whatever gift I may have, it is all useless in God's eyes. నా పరిచర్య వెనుక ప్రేమ అనేది లేకపోతే ఎలాంటి కృపావరాన్ని నేను కలిగి ఉన్నా అది దేవుని దృష్టిలో నిష్ప్రయోజనంగా ఉంది. So spiritual gifts, they need to be baptized in the love of Christ, chapter 13, and then when we come to chapter 14, we have the usefulness, the fruitfulness of gifts in the local assembly. కాబట్టి 13వ అధ్యాయములో ఈ కృపావరాలను ప్రేమలో బాప్తిస్ము తీసుకునేటట్లుగా చేయాలి. ఆ తర్వాత 14వ అధ్యాయములో స్థానిక సంఘంలో ఉన్న ప్రయోజనం లేక క్షేమము లాభాన్ని అక్కడ మనం చూస్తాం. That is how an assembly is built up. అలాగూ ఒక సంఘం అనేది కట్టబడుతూ ఉంది. That is how an assembly will grow spiritually. అలాగూ ఒక సంఘం అనేది ఆత్మీయంగా ఎదుగుతుంది. And Paul was deeply concerned about the Corinthian assembly. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి చాలా లోతుగా ఆయన చింత కలిగి ఉన్నాడు. So as guided and directed by the Spirit of God, he lays down these instructions in chapter 11 to 14. ఆత్మచేత నడిపింపబడిన వాడై 11 నుంచి 14 అధ్యాయం వరకు ఈ సత్యాలు అతడు ప్రస్తావించడం జరిగింది. Now we have been considering verses 17 to 34. మనము 11వ అధ్యాయం 17 నుండి 34 వరకు తలంచుతూ ఉన్నాం. And here we are considering, I need to be careful to say, but at the same time I will say, the chief meeting of the local assembly. ఈ విషయాన్ని చెప్పడానికి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో స్థానిక సంఘంలో జరిగే కూడికలన్నిటిలో కూడా ఇది ఒక ప్రధానమైన కూడిక. Every meeting in the local assembly is important in God's eyes. స్థానిక సంఘంలో ఉన్న ప్రతి కూడిక కూడా దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైంది. May be breaking of bread meeting, బహుశా అది రొట్టె విరిచే సభ కావచ్చు, may be gospel meeting, లేకపోతే సువార్త కూడిక కావచ్చు, may be Bible study meeting, లేకపోతే వాక్య ధ్యాన కూడిక కావచ్చు, may be prayer meeting, లేకపోతే ప్రార్థనా కూడిక కావచ్చు. all the meetings are equally important in God's eyes. ఈ కూడికలన్నీ కూడా దేవుని దృష్టిలో ఒకే విధమైన ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. If I am only giving importance to one meeting and neglecting others, there is something wrong in my spiritual life. ఒక సభకి నేను ప్రాముఖ్యత ఇచ్చి మిగిలిన కూడికలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటే నా ఆధ్యాత్మిక జీవితంలో ఏదో సమస్య ఉన్నట్లు అర్థం. But definitely the height of our meeting, we can say, is the time when we come to remember the Lord Jesus Christ in the breaking of bread. అయితే ఖచ్చితంగా మనం కూడుకునే కూడికలన్నిటిలో కూడా ఉన్నతమైన కూడిక ఏదేంటంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారిని రొట్టె విరిచే కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకోవడం. How precious is the Lord's Supper. ప్రభువు బల్ల అనేది ఎంత ప్రశస్తమైనదో. Now Lord is precious, we read in 1 Peter chapter 2. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రశస్తమైన వాడని మనం చదువుతాం. To you who believe, he is precious. ఆయన యొక్క శ్రేష్టత్వాన్ని నమ్మే వారికి, so whatever is connected with our Lord Jesus Christ, they are very precious to us. యేసుక్రీస్తు ప్రభువారికి ఏ ఏ సంగతులైతే సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా మనకి శ్రేష్టమైన సంగతులే. When Moses blessed the 12 tribes of Israel, మోషే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలను ఆశీర్వదించినప్పుడు, and then when he came to the tribe of Joseph, ఆ తర్వాత యోసేపు గోత్రానికి అతడు వచ్చినప్పుడు, he blessed him with precious things of heaven. పరలోక సంబంధమైన శ్రేష్టమైన సంగతులతో యోసేపు గోత్రాన్ని ఆశీర్వదించాడు. Lord Jesus Christ is our heavenly Joseph. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పరలోకపు యోసేపు. And he has blessed us with precious things of heaven. పరలోక సంబంధమైన శ్రేష్టమైన సంగతులతో ఆయన మనలను ఆశీర్వదించాడు. One of the most precious things is the Lord's Supper. ఆయన ఆశీర్వదించిన ఈ శ్రేష్టమైన సంగతుల్లో ఒక శ్రేష్టమైన సంగతి ఏంటంటే ప్రభువు బల్ల. Now in the New Testament we read about 4 suppers. క్రొత్త నిబంధనలో 4 ప్రభు రాత్రుల గురించి మనం చదువుతాం. We read about the great supper in Luke's Gospel chapter 14. లూకా సువార్త 14వ అధ్యాయంలో గొప్ప ప్రభు బలను గురించి మనం చదువుతాం. A certain man who invited people to come to the great supper. ఒక వ్యక్తి ఆ గొప్ప విందుకి ఆహ్వానించబడ్డాడు. That has to do with the gospel of our Lord Jesus Christ. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంబంధించిన సువార్తగా ఉంది. Gospel is a great supper. సువార్త అనేది ఒక గొప్ప విందై ఉంది. Then we know in the book of Revelation we have the marriage supper of the Lamb, chapter 19. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనకి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అక్కడ కూడా విందు ఉంది. That is telling about the second coming of Christ and when the Lord is going to rule in this world for 1000 years. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను తెలియజేస్తూ ఉంది. అదే సమయంలో యేసు ప్రభువారు 1000 ఏండ్లు ఈ లోకం మీద పాలన చేయబోతూ ఉన్నాడు. And believers will be with the Lord Jesus Christ that time. ఆ సమయంలో విశ్వాసులందరూ కూడా యేసు ప్రభువారితో ఉంటారు. Then we read about the supper of the great God again in Revelation chapter 19. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మరలో ఆ గొప్ప దేవుని యొక్క విందును గురించి మనం చదువుతాం. That is about God's coming judgment upon unbelievers. అవిశ్వాసుల మీదకి రాబోతున్న దేవుని యొక్క తీర్పును తెలియజేసేది. Every unbeliever who does not have Christ in his life, God is going to judge him in the coming days. We have in that supper of great God, Revelation chapter 19. ప్రతి అవిశ్వాసి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని కలిగి లేరో వారందరి మీదకి దేవుని తీర్పు రాబోతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ సంగతిని మనం చూస్తాం. Then in between we have the Lord's Supper, 1 Corinthians chapter 11. వీటి మధ్యలో మనకి ప్రభువు విందు లేక ప్రభువు బల్ల ఉంది. అది కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో. Now it is so precious to the Lord. ఇది ప్రభువుకి చాలా శ్రేష్టమైనది. But number of failures and number of carnalities entered into the Corinthian assembly in relation to the Lord's Supper. అయితే ప్రభువు బల్లకు సంబంధించి కొరింథీ సంఘములో అనేక శరీర సంబంధమైన భూ సంబంధమైనవి ప్రవేశించాయి. Verses 17 to 22, Paul one by one is telling the problems which crept into the Corinthian assembly in relation to the Lord's Supper. 17 నుండి 22 వరకు ప్రభువు బల్లకు సంబంధించి కొరింథీ సంఘంలో ప్రవేశించిన ఆ లోపాలు ఆ తప్పిదాలను గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Yesterday we saw problem number 1. నిన్నటి దినం వారి మధ్య ఉన్న మొట్టమొదటి సమస్యను మనం చూసాం. Verse 18, 1 Corinthians chapter 11 verse 18. కొరింథీ మొదటి పత్రిక 11:18లో మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కనవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. There was division among the believers. విశ్వాసుల మధ్య ఇక్కడ కక్షలు ఉన్నాయి. Now I don't want to go over it again, but we know it is something very sad, very painful when believers are divided. మరలా ఆ విషయాన్ని గురించి నేను వివరించడానికి వెళ్ళటం లేదు, కానీ విశ్వాసులు విభజించడం అనేది చాలా దుఃఖకరమైనది, చాలా బాధాకరమైన సంగతి. Still we come together to take part in one bread, one cup. Many times we are dishonoring the Lord
if we are internally divided. అంతరంగంలో మనం భేదాలు కక్షలు కలిగి దేవుని బల్లలో పాలు పంపులు పొందుతున్నామంటే దేవుని మనం ఘనహీనంగా ఎంచుతూ ఉన్నాం. There are 7 things which God hates. దేవుడు అసహించుకునే సంగతులు 7 ఉన్నాయి. And one of them is those who cause discord among the brethren. అదేంటంటే అందులో ఒకటి సహోదరుల మధ్య భేదాలు కలుగు చేసేవారు. So striking a wrong note in the house of God, in the assembly of God, which will divide God's people, we must remember God hates that. దేవుని ఇంటిలో సరికాని విషయాలు తెలియజేయడం, సహోదరులను విభజించడం, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుడు అసహించుకునే సంగతి. Secondly, in the Corinthian assembly there was a desecration of the Lord's Supper. Desecration means they were making it into very social and very common thing. రెండవ సమస్య, కొరింథీ సంఘములో ఉన్న రెండవ సమస్య ఏంటంటే ఆరాధనను వారు చాలా సహజమైనదిగా భావిస్తూ ఉన్నారు. See verse 20. వచనం 20 చూడండి. When ye come together therefore into one place, this is not to eat the Lord's Supper. మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు అన్నాడు. Why does Paul say like that? This is not to eat the Lord's Supper. ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదని పౌలు ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు? The name is there, title is there. అక్కడ పేరు మాత్రం రాయబడింది. Maybe in big banners they had Lord's Supper. పెద్ద బ్యానర్ల మీద ప్రభువు రాత్రి బల్ల అని రాయబడి ఉంటుంది. But Paul says how many titles you have, how many things you have, it is of no use in God's eyes. Spiritually it is not Lord's Supper. అయితే పౌలు అంటూ ఉన్నాడు, ఎన్ని పేర్లు మీరు చెప్పినా లేక ఎన్ని పేర్లు మీరు రాసినా కానీ దేవుని దృష్టిలో ఆధ్యాత్మికంగా దానికి ఎటువంటి ప్రయోజనం లేదు అన్నాడు. Actually what happened in Corinth? వాస్తవానికి కొరింథీలో ఏం జరిగింది? They had brought in something which was of their own idea. వారి సొంత ఆలోచన వారు సంఘములోనికి తీసుకొచ్చారు. It had a good intention. దానికి మంచి ఇష్టం చూపేవారు ఉన్నారు. But they were not careful about it. అయితే దాని గురించి వారు జాగ్రత్త మాత్రం కలిగి లేరు. Maybe because of the distance. బహుశా వారిలో ఉన్న దూరాన్ని బట్టి, maybe because of practical reasons, లేకపోతే ఆచరించే విషయాల్లో ఉన్న కారణాలను బట్టి they were mixing their food with the Lord's Supper. ప్రభు బల్లతో వారు తమ ఆహారాన్ని కూడా కలుపుతూ ఉన్నారు. That means their social, what we call as love feast, that was getting mixed up with the Lord's Supper. దాని అర్థం ఏంటంటే సహజంగా మనం ప్రేమ విందులు చేసుకుంటాం. అలాంటి ప్రేమ విందును వారు ప్రభు రాత్రి బల్లతో కలిపి చేస్తూ ఉన్నారు. So that distinction between the Lord's Supper and our own supper, that was disappearing in Corinthian assembly. కొరింథీ సంఘములో మన సొంత విందుకి అలాగే ప్రభు బల్లకు మధ్య ఉన్నటువంటి ఆ భేదం అనేది కనబడడం లేదు. It was becoming very common, very light, very low level. ఇది చాలా ఏదో సామాన్యమైన సహజమైన చాలా తక్కువది అన్నట్లుగా మారిపోయింది. It was as I said, it was coming down to a social level. నేను ముందుగానే చెప్పినట్లుగా అది చాలా సహజమైన సంగతిగా ప్రభువు బల్ల అనేది మారిపోతూ ఉంది. You go to any function, any program, anything, food will be there. మీరు ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ఏ మీటింగ్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆహారం ఉంటుంది. So they had brought it down to such a level. కాబట్టి ప్రభువు బల్లను కూడా అలాంటి స్థితికి వారు తీసుకొచ్చేశారు. Now food is good. ఆహారం మంచిదే. Last 3 days we have been enjoying very good food here. గత 3 దినాలుగా మంచి ఆహారాన్ని ఇక్కడ మనం ఆనందిస్తూ ఉన్నాం. But please be very careful never to mix spiritual food and social activities. అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ఈ సహజ సంబంధమైన విషయాలతో కలపకూడదు. In fact, have you noted wherever in the New Testament assembly believers eating food together is mentioned, always you will find problem is mentioned. క్రొత్త నిబంధన సంఘంలో ఎక్కడెక్కడైతే విశ్వాసులు భోజనాలు చేస్తానికి సమకూడతారో అక్కడక్కడ కూడా సమస్యలు ఉంటాయి. Right from Acts chapter 6 there was murmurings. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం నుండి విందుల దగ్గర గుసగుసలు ఉంటూ ఉన్నాయి. Particularly Peter and Jude in their epistles they mention about spots in the love feast. ప్రత్యేకంగా పేతురు, యోధా ఈ ప్రేమ విందుల్లో ఉన్న లోపాలను వారు తెలియజేశారు. Now it all is important. Food is important. ఆహారం అనేది ప్రాముఖ్యమైనదే. Don't tell me after that we
we are not going to give you food today because you were against food. I am not against food. ఈ రోజు మీరు ఆహారం గురించి వ్యతిరేకంగా బోధించారు కాబట్టి సభ అయిపోయిన తర్వాత మీకు భోజనం పెట్టము అని మీరు అనొద్దు దయచేసి. It has a place. ఆహారానికి స్థలం ఉంది. But don't mix it with spiritual things. అయితే ఆత్మ సంబంధమైన సంగతులతో ఈ భూ సంబంధమైన ఆహారాన్ని కలపవద్దు. Now it may not be just food. బహుశా ఇది ఆహారం కాకపోవచ్చు. Today there are many other things which are brought into the assembly which is mixing with the spiritual gatherings. నేటి దినాల్లో ఆత్మ సంబంధమైన ఈ సమూహాలతో అనేక సంగతులను బయట సంగతులను తీసుకొని వచ్చి కలుపుతూ ఉన్నారు. I think we are almost coming down to the level of becoming an entertainment club. ఒక ఎంటర్టైన్మెంట్ క్లబ్ లాగా ఆ స్థితికి సంఘాలు మారిపోతూ ఉన్నాయి, దిగజారిపోతూ ఉన్నాయి. I remember once a brother, while he was translating for me, he said to me, brother, we have almost become like a mall. ఒక సహోదరుడు నాకు అనువాదం చేసే సహోదరుడు ఒకసారి నాతో ఇలా చెప్పాడు, మన సంఘాలు ఎలాగ మారిపోయాయంటే ఒక షాపింగ్ మాల్ లాగా మారిపోయాయని చెప్పాడు. And later he explained to me, what I meant is anybody can come, anytime they can come, what they want they can take, what they don't want they need not take, whole day they can spend, everybody can do what they think is right in their own eyes. ఆ తర్వాత అతను ఈ విషయాలు నాతో చెప్పాడు, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, వారు ఏమేం చేయాలంటే చేయొచ్చు, ఆ దినమంతా వారికి ఇష్టమైతే గడపొచ్చు, ఇక వారికి ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. Lord's Supper is Lord's. ప్రభువు బల్ల అనేది అది ప్రభువుకి చెందింది. Lord is in the meeting. ఆ సభలో ప్రభువు ఉన్నాడు. Lord is the center. ప్రభువు కేంద్రీకృతమై ఉన్నాడు. And where the Lord is the center, we must remember we should never mix it with social things. ఎక్కడ ప్రభువు కేంద్రంగా ఉన్నాడో అక్కడ ఈ సామాన్యమైన సంగతులను మనం కలపకూడదని జ్ఞాపకం ఉంచుకోవాలి. Thirdly, see it says in verse 21, in eating everyone taketh before other his own supper, and one is hungry and another is drunken. వచ్చిన 21లో మూడవ సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు, ఇందువలన ఒకడి ఆకలిగును మరి ఒకడు మత్తుడవును. Now that will sound shocking to us today. నేటి దినాల్లో అది మనకి ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉంది. First of all, for a believer to be drunken, how it is possible? మొట్టమొదట ఒక విశ్వాసి త్రాగడం అనేది ఎలాగూ సాధ్యమవుతుంది? And then for him to be drunken and coming into the assembly and taking part in the Lord's Supper, we will tear our clothes and we will go into dust and ashes. త్రాగి అతడు సంఘములోనికి ప్రవేశించి ప్రభువు బలలో పాలు పంపులు పొందుతున్నాడంటే నిజంగా మనం బట్టలు చింపుకొని బూడిదలోనికి వెళ్ళిపోవాల్సిన స్థితి అది. But don't you think today worldliness has made us drunken? నేటి దినాల్లో ఈ లోక సంబంధమైనవి మనలను త్రాగుబోతులుగా చేసాయని మనం అనుకోవడం లేదా? All the things which is in the world that has made us drunken today. లోకములో ఉన్న సంగతులన్నీ కూడా మనలను త్రాగుబోతులుగా చేశాయి. What does drunken mean? త్రాగుట లేక మత్తులై ఉండుట అంటే అర్థం ఏంటి? A man who has lost his self control. ఒక వ్యక్తి తన యొక్క ఆధీనాన్ని కోల్పోవడం. He doesn't know what he is speaking. తను ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలియదు. His actions are unstable. తన క్రియలన్నీ కూడా చంచలత్వంతో ఉన్నాయి. His mind is all in the other world. తన మనసంతా కూడా వేరొక లోకంతో నింపబడింది. It is very much possible we are worldly way in a drunken condition today when we come to take part in the Lord's Supper. ప్రభు బల్లలో పాలు పంపులు పొందేటప్పుడు ఇది నిజంగా ఈ లోక సంబంధమైన వాటితో నింపబడి ఆ మత్తుతో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. Not only that, we read in the following verse, in verse 22, they were despising the church of God. వారు దేవుని మందిరమును తిరస్కరిస్తూ ఉన్నారు అనే మాట 22వ వచనంలో చదువుతున్నాం. Verse 22, what have ye not houses to eat and to drink in, or despise ye the church of God and shame them that have not? ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? How they were despising the church of God. దేవుని సంఘాన్ని ఎలాగూ వారు తిరస్కరిస్తూ ఉన్నారు. They were all very particular, one bread, one cup.
వారందరూ ఒకే పాత్ర, ఒకే రొట్టె, ఒకే రసమని చాలా ఖచ్చితంగా నిశ్చయత కలిగి ఉన్నారు. That is the scriptural practice. అది లేఖనాను సంబంధమైన ఆచరణ. But they were missing the spiritual meaning behind that. అయితే దాని వెనుకున్న ఆత్మీయ అర్థాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. One bread means we are all one in Christ. ఒకే రొట్టె అనగా క్రీస్తులో మనమందరం ఏకమై ఉన్నామని అర్థం. There is no Jew nor Gentile. ఇక అందులో అన్యుడని లేడు, యూదుడని లేదు. There is no bond nor free. లేకపోతే అక్కడ పెద్దవారు లేక చిన్నవారని లేదు. We are all one in Christ. మనమందరము క్రీస్తులో ఏకమై ఉన్నాం. But when they were coming together, అయితే వారు ఇలాగూ సమకూడి వచ్చినప్పుడు, those who are from rich families, they are enjoying their food. ఎవరైతే ధనవంతుల కుటుంబాల నుండి వచ్చారో వారు తమ ఆహారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. Those who are from poor family, they are just going hungry. వారు ఎవరైతే పేద కుటుంబాల నుంచి వచ్చారో వారు ఆకలితో వెళ్ళిపోతూ ఉన్నారు. But they are very particular, we will take part in one bread and one cup. అయితే వారందరూ ఒకే పాత్రలో ఒకే గిన్నెలో పాలు పంపులు పొందుతున్నారు. Paul is asking, are you despising the church of the living God? పౌలు వారిని అడుగుతూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుని సంఘాన్ని మీరు తిరస్కరిస్తూ ఉన్నారు. Dear believers, I think this is one of our greatest problems today. We are not realizing the value of the church of God. ప్రియమైన విశ్వాసులారా, నేటి దినాల్లో నిజంగా ఇది ఒక పెద్ద సమస్య. దేవుని సంఘము యొక్క విలువను మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. And that is the reason there was so much disorder in the Corinthian assembly. ఆ కారణాన్ని బట్టే కొరింథీ సంఘంలో చాలా అక్రమము అనేది ఉంది. Please see verse 34. In verse 34, the last line, Paul says, the rest will I set in order when I come. వచనం 34లో నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును అన్నాడు చివరి లైన్ లో. Many things were in disorder in Corinthian assembly. దాని అర్థం ఏంటంటే కొరింథీ సంఘంలో అనేక సంగతులు క్రమము లేనివిగా ఉన్నాయి. Now our God is a God of order. మన దేవుడు క్రమము కలిగిన దేవుడు. When he made creation, he made everything in a perfect order. Even today scientists cannot understand that. ఆయన సృష్టిని సృజించినప్పుడు సమస్తాన్ని ఒక పరిపూర్ణమైన క్రమములో ఉంచాడు. నేటి దినాల్లో శాస్త్రవేత్తలు కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. You take our own physical body in such a wonderful orderly way. God has made our physical body. మన భౌతిక సంబంధమైన శరీరాన్ని చూడండి, ఎంత రమ్యంగా ఎంత క్రమముగా దేవుడు దీన్ని సృజించాడు. Psalmist says, fearfully and wonderfully I have been made. కీర్తనకారుడు అన్నాడు, నేను దాన్ని చూసినప్పుడు భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది అన్నాడు. You see the arrangement of the tabernacle in the Old Testament. Everything was orderly there. పాత నిబంధనలో నిర్మించబడిన ప్రత్యక్ష గుడారాన్ని చూడండి, ప్రతిదీ కూడా అక్కడ క్రమాన్ని అనుసరించి ఉంది. Why is it when it comes to the church of God, we say, oh, these are not very important things. Order and all, please don't start preaching to us. మరి అలాంటప్పుడు దేవుని సంఘానికి సంబంధించి ఈ క్రమం అనేది ప్రాముఖ్యమైనది కాదు, ఈ విషయాలు బోధించొద్దు అని ఎందుకు మనం అంటూ ఉన్నాం? We are under grace. మనం కృపలో ఉన్నాం. Does that mean we can do anything what we want? మనం కృపలో ఉన్నాం కాబట్టి మనకి ఏదైతే ఇష్టమైందో అది చేయటము, అది అంతేనా? Please see chapter 14, 1 Corinthians chapter 14. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం చూద్దాం. And what does Paul say there? పౌలు ఏమంటున్నాడు ఇక్కడ? కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం verse 33వ వచనం చదువుదాం. 14:33. Yes, brother. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. Our God is not a God of confusion. మన దేవుడు అల్లరికి కర్త కాడు ఆయన. So in the gatherings of God's people, if disorder is there, confusion is there, every man does what he feels is right. Paul says, shall I praise you in this? He says, I will not praise you. పౌలు అంటాడు, దేవుని పిల్లలు ఇలాగూ సమకూడి వచ్చినప్పుడు వారిలో క్రమము లేకపోతే, వారిలో అల్లరి ఉంటే నేను మిమ్మును మెచ్చుదనా, నేను మిమ్మును మెచ్చను అంటూ ఉన్నాడు. Even though he deeply loved the Corinthian believers, they were his own children in the faith, he says, I will not praise you. He was disapproving
the Corinthian believers as far as their gatherings were concerned. కొరింథీ విశ్వాసుల పట్ల లోతైన ప్రేమ అపోస్తుడైన పౌలు కలిగిన వారితో అంటున్నాడు, నేను మిమ్మును మెచ్చను ఎందుకంటే మీలో క్రమము లేదు అంటూ ఉన్నాడు. Now our brother in his ministry, brother Raghu in his ministry mentioned it is easy to tell the problems, but do you have a solution? సహోదరులు రఘు గారు తన వాక్య పరిచయం చేస్తున్నప్పుడు చెప్పారు, సమస్యలు చెప్పడం సులభమే కానీ దానికి నీ దగ్గర పరిష్కారం ఉందా అన్నారు. When God's word tells us a problem, it will give us the solution also. దేవుని వాక్యంలో ఒక సమస్య అనేది ప్రస్తావించబడినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యం పరిష్కారాన్ని కూడా For తెలియజేస్తుంది. the biggest problem of sin in our life, God has given a solution which is for eternity. మన జీవితంలో ఉన్న పాపం అనే గొప్ప సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చాడు, అదే నిత్యత్వం. Verses 23 to 26, Paul is telling the solution to the whole problem. 23 నుండి 26 వరకు ఇక్కడున్న సమస్య అంతటి కూడా పరిష్కారాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. If 17 to 22 is their past to present condition, 17 నుండి 22 వరకు వారి ప్రస్తుత పరిస్థితిని పౌలు తెలియజేశాడు. then 23 to 26, Paul is taking them to the past institution, the original as God instituted when he was on the earth. 23 నుండి 26 వరకు భూతకాలములో అసలు వాస్తవంగా దేవుడు ఈ పద్ధతిని స్థాపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు చేసిన ఆ సంగతి దగ్గరికి వీరిని తీసుకొని వెళ్తున్నాడు. Please look into your Bibles to verse 23. వచనం 23 మీ బైబిల్లో గమనించండి. For I have received of the Lord that which also I delivered unto you. నేను మీకు అప్పగింపబడిన రాత్రి ప్రభువు వలన పొందితిని. Paul was not there when the Lord's Supper was instituted. ఈ ప్రభువు బల్ల అనేది స్థాపించబడినప్పుడు పౌలు అక్కడ లేరు. There are today some believers who say Lord's Supper was only till the time of the book of Acts. It is only meant for the Jewish believers. నేటి దినాల్లో ఇలాంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు. వారేమంటారంటే ఈ ప్రభువు బల్ల అనేది అపోస్తుల కార్యముల గ్రంథం వరకే ఉంది, అది ప్రాముఖ్యంగా యూదులకు చెందింది అనేవారు ఉన్నారు. But please remember, the Lord is in heaven, and from heaven he gave a revelation to the apostle Paul concerning the Lord's Supper. అయితే దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆ ప్రభువు ఆరాధనకు సంబంధించి ప్రభువు బల్లకు సంబంధించి అపోస్తులైన పౌలుకి ప్రత్యక్షత ఇచ్చాడు. There are number of things the Lord revealed to the apostle Paul from heaven. పరలోకము నుండి అనేక సంగతులు ప్రభువు అపోస్తులైన పౌలుకి బయలుపరిచాడు. Please turn with me to Galatians chapter 1. గలతీ పత్రిక 1వ అధ్యాయం. Even the gospel that he preached, he says it was a revelation from heaven. తను ప్రకటించే సువార్త కూడా ప్రభువు నుండి తనకి బయలుపరచబడిన సంగతి అని పౌలు అంటూ ఉన్నాడు. Verse 11 and 12. మొదటి అధ్యాయం చాప్టర్ 1 Chapter 1. మొదటి అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. గలతీ పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచబడడం వలనే అది నాకు లభించినది. Wonderfully the Lord from heaven revealed the gospel to the apostle Paul. అద్భుతంగా అపోస్తుడైన పౌలుకి ప్రభువు పరలోకము నుండి సువార్తను బయలుపరిచాడు. He was saved by the gospel. సువార్త ద్వారా పౌలు రక్షించబడ్డాడు. But after getting saved by the gospel, when God took him, the Spirit took him to the to Arabia. అపోస్తుడైన పౌలు రక్షించబడిన తర్వాత ఆత్మ దేవుడు పౌలును అరేబియాకు తీసుకొని వెళ్ళాడు. The truths concerning the gospel was revealed to the apostle Paul. సువార్తకు సంబంధించిన సత్యాలనేవి అరేబియాలో పౌలుకి బయలుపరచబడ్డాయి. What an important treasure God has handed to us today. దేవుడు ఎంత ఆ ప్రాముఖ్యమైన నిధిని దేవుడు మనకు అప్పగించాడో చూడండి. The gospel of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన సువార్త. It is a treasure that God has given to us today. నేటి దినాల్లో దేవుడు మనకిచ్చిన గొప్ప నిధిగా ఉన్నది. And Paul got it from heaven. పౌలు పరలోకము నుండి ఆ నిధిని పొందుకున్నాడు. The truths concerning the church, the Lord revealed to him from heaven. సంఘానికి సంబంధించిన సత్యాలను కూడా ప్రభువు పరలోకము నుండి పౌలుకి బయలుపరిచాడు. Please turn to Ephesians chapter 3. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయానికి వెళదాం. Verse 3. 3వ అధ్యాయం 3వ వచనం. How that by revelation he made known unto me the mystery. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదను. And then in verse 6, that the Gentiles should be fellow heirs and of the same body. వచనం 6లో అన్నాడు, ఈ మర్మమేదనగా అన్ని జనులు సువార్త వలన
క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. So wonderful truths concerning the church the Lord revealed to Paul from heaven. సంఘానికి సంబంధించిన రమ్యమైన సత్యాలను ప్రభు పరలోకము నుండి పౌలుకు బయలుపరిచాడు. Again what a sacred truth the Lord has entrusted to us today concerning the church of God. మరలా దేవుని సంఘానికి సంబంధించి ఎంత మర్మమైన సంగతి దేవుడు మనకు అప్పగించాడో చూడండి. When Ezra and his friends reached Jerusalem, they again weighed the vessels which they carried all over in their journey. ఎజ్రా అతని స్నేహితులు వారు యెరూషలేములో ప్రవేశించినప్పుడు వారు ఆ ప్రయాణములో తీసుకొని వచ్చిన వస్తువులను పట్టుకొని వారు కనిపెట్టి ఉన్నారు. When we reach heaven, God will take account from you and me. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు నీ నుండి నా నుండి లెక్కను తీసుకుంటాడు. He entrusted the truth of the gospel to you and me. What did we do with that? సువార్త అనే సత్యాన్ని ఆయన నీకు నాకు అప్పగించాడు. దానితో మనం ఏం చేశాం? He entrusted the truth of the church to you and me. What are we doing with that? సంఘానికి సంబంధించిన సత్యాలు ఆయన నీకు నాకు అప్పగించాడు. వాటితో మనం ఏం చేస్తూ ఉన్నాం? And same way the rapture of the church, it was revealed to Apostle Paul by a mystery. అదే విధానంలో సంఘము ఎత్తబడుట అనే ఆ అంశము కూడా పౌలుకి బయలుపరచబడింది. Same way the Lord's Supper was revealed to him from the Lord in glory, Lord in heaven. And he mentioned to him about the institution of the Lord's Supper. అదే విధానంలో మహిమలో ఉన్న ఆ ప్రభువు, ఆ తేజస్సులో ఉన్న ఆ ప్రభువు ఈ ఆరాధన అనే వ్యవస్థను పౌలుకి బయలుపరిచాడు. 18 months Paul was in Corinth. 18 నెలలు పౌలు కొరింథీలో ఉన్నాడు. And there he shared with the believers what the Lord gave to him from heaven. పరలోకము నుండి దేవుడు ఏ సంగతులు పౌలుకి ఇచ్చాడో ఆ సంగతులు అక్కడ అతను పంచుకున్నాడు. He was a faithful steward of the Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నమ్మకమైన గృహ నిర్వాహకుడు పౌలు. Are we faithful stewards today? నేటి దినాల్లో నమ్మకమైన గృహ నిర్వాహకులుగా మనం ఉన్నామా? Steward has one day to give an account to God. గృహ నిర్వాహకుడు ఒక దినమున దేవునికి లెక్క అప్పగించవలసిన వాడుగా ఉన్నాడు. So all these truths that we are listening, కాబట్టి ఈ వింటున్న సత్యాలన్నీ కూడా and we are valuing, వాటికి మనం విలువనిస్తూ ఉండగా, and we are enjoying, వాటిని మనం ఆనందిస్తూ ఉండగా, what are we doing with that? ఈ విషయాలతో మనం ఏం చేయబోతూ ఉన్నాం? One day we have to give account to our master in ఒక heaven. రోజు పరలోకములో ఉన్న మన యజమానికి మనం లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నాం. Now please come back to 1 Corinthians chapter 11. మరలా కొరింథీ పత్రిక 11వ అధ్యాయానికి మనం వద్దాం. Paul says, that which I received of the Lord, that I delivered unto you. పౌలు అంటున్నాడు, ప్రభు ద్వారా నేను ఏదైతే పొందుకున్నానో అవి మీకు అందజేస్తున్నాను అన్నాడు. Now yesterday also I mentioned to you the term Lord comes 9 times in 1 Corinthians 11. నిన్న కూడా నేను చెప్పాను, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు అనే మాట 11 పర్యాయాలు మనం గమనిస్తాం. More than 66 times in 1 Corinthians and 2 Corinthians you will find the term Lord. మొదటి కొరింథీ పత్రికలో, రెండవ కొరింథీ పత్రికలో దాదాపు 66 పర్యాయాల కంటే ఎక్కువగా ఈ ప్రభు అనే పదాన్ని మనం గమనిస్తాం. And I think that is the key to understanding the letter. ఈ పత్రికను అర్థం చేసుకోవడానికి అదొక మూల వచనం లాంటిది. They had forgotten the lordship of Christ in their lives. వారి జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని వారు మరిచిపోయారు. When we forget the lordship of Christ in our lives, మన జీవితాల్లో క్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని మనం మరిచిపోయినప్పుడు, when we forget the headship of Christ in the assembly, సంఘములో క్రీస్తు యొక్క శిరసత్వాన్ని మనం మరిచిపోయినప్పుడు, then all problems will start coming in. అప్పుడు సమస్యలన్నీ రావడం ఆరంభిస్తాయి. Lord himself said, why do you call me Lord, Lord, when you don't follow what I tell you? ప్రభువు స్వయంగా తానే అన్నాడు, నేనేం చెప్తున్నానో దాన్ని మీరు అనుసరించకపోతే నన్నెందుకు ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నారు? One of the first lessons that Saul of Tarsus learnt in his life was, who art thou, Lord? తార్సు వాడైన పౌలు తను నేర్చుకున్న పాఠాల్లో మొట్టమొదటి పాఠం ఏంటంటే, ప్రభువా నీవెవరువయ్యా? That authority of Christ in my life. ఆ క్రీస్తు యొక్క అధికారము నా జీవితంలో I ఉండాలి. am not my own. నేను నా సొంత వాడిని కాను. I belong to a master. నేను ఒక యజమానికి సంబంధించిన వాడను. One day I have to give an account to him about my life. ఒక రోజు నా జీవితాన్ని గురించి ఆయనకి నేను లెక్క చెప్పాలి. Corinthians forgot that in their lives. కొరింథీయులు వారి జీవితాల్లో ఆ విషయాన్ని మరిచిపోయారు. That is why verses 23 to 34, if you read, you will find again and again Paul mentions Lord and Lord. అందుచేతనే 23 నుండి 34 వరకు మనం చదివితే
ప్రభువు ప్రభు అనే మాట మరలా మరలా పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. Verse 23 he says Lord Jesus. వచనం 23లో ప్రభు అయిన యేసుక్రీస్తు అనే మాటను మనం చూస్తాం. Verse 26 he says Lord's death. 26వ వచనంలో ప్రభువు వచ్చు వరకు అనే మాట. 27 he says cup of the Lord and blood of the Lord. వచనం 27లో ప్రభువు పాత్ర ప్రభు యొక్క శరీరం అన్నాడు. 29 he says Lord's body. 29వ వచనంలో ప్రభువు శరీరం అన్నాడు. Verse 32 he says chastened of the Lord. 32వ వచనంలో ప్రభువు చేత శిక్షించబడటం అన్నాడు. Dear believers, today the Lord we are following, he is not just Jesus of Nazareth. ప్రియమైన విశ్వాసులారా, మనం అనుసరించే ఈ ప్రభు కేవలం నజరేతు వాడైన యేసు కాదీన. I hope every believer will value that when we address the Lord Jesus Christ, we should never call him cheaply like people in the world as Jesus, Jesus. ప్రతి విశ్వాసి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం తెలియజేసేటప్పుడు లోకములో ఉన్నవారు పరిచయం చేసినట్లుగా కేవలం యేసు అని ఆయన గురించి మనం పరిచయం చేయకూడదు. It has become very cheap among people today. అనేక మంది ప్రజల మధ్య యేసు అనే మాట చాలా చులకనైపోయింది. But for Peter on the day of Pentecost he said this Jesus God has made him as Lord and Christ. ఈ యేసును పేతురు పెంతెకోస్తు దినాన్ని చెప్పాడు, ఈ యేసును దేవుడు యేసు క్రీస్తుగా ప్రభువుగా ఆయన చేశాడని చెప్పాడు. He is the Lord from heaven, he is the Lord of heaven, he is the Lord of your life and my life. We should be very very careful when we are addressing him. ఈయన పరలోపు యొక్క ప్రభువు, పరలోకము నుండి ప్రభువు కాబట్టి ఆయన్ను మనం పరిచయం చేస్తున్నప్పుడు లేక పిలుస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. Now in verse 23 we find it is written that the Lord Jesus the same night in which he was betrayed took bread. 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెను ఎత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Two things we see here concerning the Lord's Supper, the solemnity of the Lord's Supper and the simplicity of the Lord's Supper. రెండు సంగతులు ఇక్కడ మనం గమనిస్తాం. ప్రభు బల్లను సంబంధించి దాని ప్రత్యేకత అలాగే దానిలో ఉన్న ఒక సులభమైన పద్ధతి. Solemnity means it was such a solemn occasion. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంగా ఈ విషయం ఉంది. Because the verse emphasizes the same night. ఆ రాత్రి అనే మాట అక్కడ నొక్కి చెప్పబడింది. And we know it is looking back to that night when the Lord was with his 12 disciples in the upper room. ఆ రాత్రి ఏదనగా మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులతో ఉన్న సందర్భం. Now please remember, only after Judas went out he instituted the Lord's Supper. ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు బలను యేసు ప్రభువారు ఆరంభించారు. Unbelievers have no part in the Lord's Supper. అవిశ్వాసులకి ప్రభువు బలలో పాలు లేదు. And then when the Lord instituted the supper that time, ఆ సమయంలో దేవుడు ఆ ఆరాధనను లేక ప్రభువు బలను ఆరంభించిన తర్వాత it was a very very solemn time. అది చాలా ప్రశస్తమైన సమయంగా ఉంది. Only the 11 disciples were with him. కేవలం 11 మంది శిష్యులు మాత్రమే ఆయనతో పాటు ఉన్నారు. And we find in verse 23 it says when he was betrayed he took bread. తాను అప్పగించిన దానిని అనే మాటను మనం గమనిస్తాం ఇక్కడ. Actually this word was betrayed, it is used in the present tense. When he was being betrayed he took bread. తాను అప్పగింపబడబోయే ఆ సమయంలో ఆయన రొట్టెను తీసుకున్నట్లుగా ఇక్కడ ప్రస్తావించబడింది. That means the same time when Judas went to those evil men, అదే సమయంలో ఇస్కరియోతు యూదా ఆ చెడ్డవారి దగ్గరికి వెళ్ళాడు. he was entering into a covenant with them for 30 pieces of silver. 30 వెండి నాణ్యాల కొరకు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. That very time the Lord in the upper room was instituting the Lord's Supper. ఆ సమయంలోనే మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రభువు బల్లను ఆరంభిస్తూ ఉన్నాడు. He was making a covenant for money. ఆయనేమో డబ్బుల కోసం ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. But the Lord was making a covenant with his own precious blood in the upper room with his 11 disciples. అయితే ప్రభువు మాత్రం తన 11 మంది శిష్యులతో తన విలువైన రక్తంతో నిబంధన చేస్తూ ఉన్నాడు. That is the sanctity of the Lord's Supper. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి బల్ల యొక్క పరిశుద్ధత. Can we take it lightly? దాన్ని మనం చులకనగా తీసుకోవచ్చా? Shouldn't it touch our hearts every time we come and remember the Lord? యేసుక్రీస్తు ప్రభువారికి మనం సమకూడి జ్ఞాపకం చేసుకునేటప్పుడు అది మన హృదయాలను త్రాగటం లేదా? Or is our mind only wandering around? లేకపోతే మన మనసులు అవి తిరుగుతూ ఉన్నాయా?
It's a very solemn occasion. అది చాలా ప్రత్యేకమైన సందర్భం. It is a very sanctified occasion. అది చాలా పరిశుద్ధపరచబడిన సందర్భం. And see the simplicity of our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ దీనత్వాన్ని, తగ్గింపును చూడండి. The savior of the world, he took bread in his hand. లోక రక్షకుడు ఆయన తన చేతుల్లో రొట్టెను తీసుకున్నాడు. Today men want to crowd it with so many superstitions. నేటి దినాల్లో మానవులు అనేక విషయాలతో తమను తాము కప్పుకోవాలనుకుంటూ ఉన్నారు. But the Lord from heaven, he took a simple bread in his hand. అయితే పరలోకము నుండి వచ్చిన ఆ ప్రభు తన చేతుల్లో కేవలం ఒక రొట్టెను తీసుకుంటూ ఉన్నాడు. Verse 24 we read, when he had given thanks, he brake it and said, take, eat, this is my body which is broken for you, this do in remembrance of me. వచనం 24లో అన్నాడు, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. Only the Lord could give thanks at such a time. అలాంటి సమయంలో కేవలం ప్రభువు మాత్రమే కృతజ్ఞతలు The చెల్లించగలడు. shadow of the cross was looming over him. అదిగో ఆ యొక్క సిలువ ఛాయ అనేది ఆయన్ను ఆవరిస్తూ ఉంది. In a short time in the garden of Gethsemane, he will be sweating like blood. చాలా కొద్ది సమయంలో గెత్సేమనే తోటలో ఆయన చెమట రక్తపు బిందువులాగా మారబోతూ ఉంది. Under such a time, under such a night, only the Lord was able to give thanks. అలాంటి సమయంలో, అలాంటి రాత్రి వేళ కేవలం ప్రభువు మాత్రమే కృతజ్ఞతలు చెల్లించగలడు. A small problem comes in our life and we become unthankful and ungrateful. ఒక చిన్న సమస్య మన జీవితాల్లోనికి వస్తే మనం ప్రభువుని స్తుతించలేము, కృతజ్ఞతలు చెల్లించలేము. But he is going to be crucified on the cross. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద సిలువేయబడబోతూ ఉన్నాడు. He is going to be spat upon. ఆయన ముఖం మీద ఉమ్మి వేయబడబోతున్నాడు. He is going to be crowned with thorns. అదిగో ముళ్ళతో కిరీటము ఆయన తల మీద పెట్టబడబోతుంది. He is going to be forsaken by God. అదిగో దేవుని ద్వారా ఆయన విడవబడబోతూ ఉన్నాడు. But he gave thanks. అయితే అయినా ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. Are we able to give thanks to God? దేవునికి మనం అలాంటి సమయాల్లో కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా? Not only he gave thanks. కేవలం ఆయన కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాదు. He took the bread and he gave it to his disciples and said, this do in remembrance of me. ఆయన రొట్టెని తీసుకొని తన శిష్యులకు ఇస్తూ, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు. 2 times it is mentioned in this passage. He said, do in remembrance of me. ఈ లేఖన భాగాల్లో 2 పర్యాయాలు నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని ప్రభువు చెప్పాడు. Only bread and only wine. కేవలం రొట్టె, కేవలం రస. Yet to faith the solemn sign. ఇది ఆ యొక్క గుర్తుగా ఉన్నాయి అంతే. ఇవి They are simple emblems. అవి కేవలం చిహ్నాలు లేక గుర్తులు మాత్రమే. A loaf of bread. ఒక రొట్టె, గోధుమ రొట్టె, and a cup. ఒక గిన్నె అనగా రసపాత్ర. They are only symbols. అవి కేవలం చిహ్నాలు లేక గుర్తులు మాత్రమే. But what sanctified thoughts are attached with that? అయితే వాటితో పాటు పరిశుద్ధపరచబడిన తలంపులు అనేవి ఉన్నాయి. They are symbols of our Lord Jesus Christ. ఇవి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యాలుగా ఉన్నాయి. The bread will tell us about his body. ఆ రొట్టె ఆయన శరీరాన్ని గురించి మనకి తెలియజేస్తూ ఉంది. The cup will tell us about his blood that he shed on the cross. రసపాత్ర కలువరి శిలువలో ఆయన కార్చిన రక్తాన్ని సూచిస్తూ ఉంది. And he said, when you come and do this, do in remembrance of me. ఆయన అంటున్నాడు, మీరు వచ్చి దీనిలో పాలు పంపులు పొందేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు. Many times we are doing it all. అనేక పర్యాయాలు దాన్ని మనం చేస్తూ ఉన్నాం. But it is only as a ritual. అయితే కేవలం ఆచారంగా మాత్రమే చేస్తున్నాం. The sweetness is not there. అదిగో అందులో ఉన్న ఆ మధురత అనేది లేదు. Sweetness only comes when we are able to see the Lord. ఆ మధురాన్ని ఎప్పుడు మనం అనుభవిస్తామంటే ఆ సమయంలో ప్రభువుని మనం చూసినప్పుడే. We don't come to remember our sufferings. మన శ్రమలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం రావడం లేదు. We don't come to remember our problems. మన సమస్యలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి రావడం లేదు. We don't even come to remember Peter, John and Paul, however great men they were. లేక పేతురు, యోహాను, పౌలు వారు ఎంత గొప్పవారో జ్ఞాపకం చేసుకోవడానికి మనం అక్కడికి రావడం లేదు. Lord said, do this in remembrance of me. ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చేయండి అని చెప్పాడు. Lord's Supper is about the Lord Jesus Christ. ప్రభు బల్ల అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి. He is the center of the gathering. ఆ కూడికలో ఆయన కేంద్రమై ఉన్నాడు. All our focus is on the person of Christ. మన దృష్టి, మన గమనం అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉండాలి. When the bread and the cup are kept separately, ఈ యొక్క రొట్టె, రసపాత్రలు వేరువేరుగా ఉంచబడినప్పుడు, that means when the body is separate from the blood, it is speaking about death. దాని అర్థం ఏంటంటే
శరీరము నుండి రక్తం వేరు చేయబడుతుంది. ఇది మరణాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. Our focus is on the death of Lord Jesus Christ. కాబట్టి మన యొక్క గమనం అనేది యేసుక్రీస్తు ప్రభువారి మరణం మీద ఉండాలి. Right from Genesis till the book of Revelation we have concerning Christ, his sufferings, his death and his resurrection. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనకి యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావించబడ్డాయి. He said, do this in remembrance of me. ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అన్నాడు. That was his last desire on the earth. భూమి మీద ఆయన ఉండగా ఆయన చివరి కోరిక అదే. And that is what he wants his believers to do today. ఆయన విశ్వాసులు నేటి దినాల్లో అదే చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. But then please see, there are two important words which is mentioned. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి, వాటిని గమనిద్దాం. Verse 24 it says, this do in remembrance of me. వచనం 24లో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. And verse 25 says, after the same manner. ఆ ప్రకారమే అనే మాట వచనం 25లో చెప్పబడింది. So there is a divinely set pattern concerning the Lord's Supper. ప్రభు బల్లకు సంబంధించి ఒక దైవిక క్రమం అనేది, ఆ మాదిరి అనేది ఏర్పాటు చేయబడింది. That pattern we cannot tamper with. ఆ మాదిరిని మనం మార్చలేము. We must keep it as simple as it is, as the Lord has instituted. ప్రభు ఎలాగైతే దాన్ని ఏర్పాటు చేశాడో అలాగే ఆ క్రమాన్ని మనం పాటించాలి. Now in the New Testament we find Lord's Supper is always in connection with local assembly. క్రొత్త నిబంధనలో ఈ ప్రభు బల్ల అనేది ఎప్పుడూ కూడా స్థానిక సంఘానికే సంబంధించి ఉంది. Wherever Lord's Supper is mentioned, you will find the assembly in the background. ప్రభు బల్ల అనేది ఎక్కడైతే ప్రస్తావించబడిందో అక్కడ సంఘం ఉన్నట్లుగా మనం గమనిస్తాం. That means the remembrance of the Lord is only in the local assembly. కాబట్టి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అనేది కేవలం స్థానిక సంఘంలోనే జరుగుతుంది. We cannot go anywhere and everywhere and do that. మనం ఎక్కడికైనా వెళ్ళి ప్రతి చోట కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోలేం. God particularly told Israelites, you should go to the place which I tell you, and there you must offer the sacrifice. దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగంతో చెప్పాడు, నేను చెప్పే స్థలానికి మీరు వెళ్ళి అక్కడ బలర్పించాలి అన్నాడు. And today it is the local assembly where we have this privilege to remember the Lord in the breaking of bread. రొట్టె విరుచుట ద్వారా ప్రభువుని జ్ఞాపకం చేసుకునే ఆ సౌభాగ్యం నేటి దినాల్లో స్థానిక సంఘాల్లో మనకుంది. Now scriptural pattern is, it is always on the first day of the week. లేఖనాల్లో ఉన్న మాదిరి ఆ క్రమం ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకునేది వారములో మొట్టమొదటి దినం. It is only on the first day of the week. ఆ వారములో మొదటి దినాన మాత్రమే జరగాలి. That is what disciples practice. ఆ శిష్యులు అదే వారు ఆచరించారు. That is why Paul waited for 7 days in Troas. అందుచేతనే త్రోవాలో పౌలు 7 దినాలు ఆయన ఎదురు చూశాడు. Because he wanted to gather with the assembly only. ఎందుకంటే సంఘముతో అక్కడ ఆయన సమకూడాలనుకున్నాడు. It is an assembly function when it comes to the Lord's Supper. ప్రభు బల్లకు సంబంధించి ఇది సంఘముగా కూడి చేసే పని. I cannot make it a family function. అది ఒక కుటుంబ కార్యములాగా, కుటుంబ పనిలాగా నేను చేయలేను. I cannot make it a conference function. లేకపోతే ఒక కాన్ఫరెన్స్ ఫంక్షన్ లాగా దాన్ని నేను జరిగించలేను. I cannot make it take it anywhere and everywhere. It is the Lord's Supper, and the Lord has entrusted that to the local assembly. ఈ ప్రభువు బల్లను ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా నేను తీసుకెళ్ళలేను. ఇది ప్రభువు బల్ల, ప్రభువు మనకు అప్పగించబడింది. And we have no right to change the day also. కాబట్టి దినాన్ని మార్చడానికి కూడా అధికారం మనకి లేదు. The first day of the week will speak to us about two things. వారములోని మొట్టమొదటి దినం రెండు సంగతులను తెలియజేస్తూ ఉంది. That is the day when the Lord rose again from the dead. ఆ దినాన యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి తిరిగి లేచాడు. That is the resurrection day in the Bible. బైబిల్లో అది పునరుద్ధాన దినముగా ఉంది. Secondly, first means God always wants the first portion in our life. రెండవ సంగతి ఏంటంటే మొదటి దినము అనగా దేవుడు మన జీవితంలో ఎప్పుడు మొదటిదే కావాలనుకుంటూ ఉన్నాడు. Now these are all divine patterns that God has given to us in the scriptures. లేఖనాల్లో దేవుడు ఇవన్నీ మనకిచ్చిన దైవిక క్రమాలుగా ఉన్నాయి. Sometimes believers say, can I go to the nearest church? కొన్నిసార్లు విశ్వాసులు అంటారు,
దగ్గరగా ఉన్న సంఘం దగ్గరికి నేను వెళ్ళొచ్చా అంటారు. When I'm going on a holiday or when I'm going on a work, there is no assembly there, New Testament assembly. So can I go to one of the denominations, the nearest place? నేను ఏదైనా ఉద్యోగం చేయడానికి కానీ లేకపోతే సెలవుకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ క్రొత్త నిబంధన సంఘము లేదు కాబట్టి దగ్గరగా ఉన్న ఏ సంఘానికైనా నేను వెళ్ళొచ్చా అంటారు. Now please remember this one bread that we take part in. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మనము పాలు పంపులు పొందే ఆ ఒకే రొట్టె. It is telling us about the physical body in which Christ suffered. క్రీస్తు శ్రమ పొందిన ఆ భౌతిక సంబంధమైన శరీరాన్ని అది తెలియజేస్తూ ఉంది. At the same time it is telling us about the local assembly which is the body of Christ. అదే సమయంలో క్రీస్తు శరీరమైన స్థానిక సంఘాన్ని గురించి కూడా అది తెలియజేస్తుంది. That unity in the assembly is only maintained when we agree with the things of God as per the Bible. బైబిల్లో చెప్పబడినట్టుగా దేవుని విషయాలను మనం అంగీకరించినప్పుడు మాత్రమే ఆ ఐక్యత అనేది మనం కలిగి ఉంటాం. So in that sense, before I take part in the Lord's Supper, I must be received into the assembly. ప్రభువు బల్లలో నేను పాలు పంపులు పొందక ముందు నేను సంఘములో అంగీకరించబడాలి. I am not received to the Lord's Supper. నేను ప్రభువు బల్లను స్వీకరించడం లేదు. Normally we welcome to the Lord's Supper. సహజంగా ప్రభువు బల్లకి మనం అందరం ఆహ్వానిస్తాం. But before that, a brother or sister should be committed to the Lord's assembly. సహోదరుడు సహోదరిను బల్లలో పాలు పంపులు పొందక ముందు దేవుని సంఘానికి వారు అప్పగింపబడిన వారుగా ఉండాలి. In the assembly, the highest expression of our fellowship is when we come together to break bread. సంఘములో మనకున్న ప్రాముఖ్యమైన సమయం ఎప్పుడంటే రొట్టె విరచడానికి వచ్చేటువంటి ఆ సమయం. There we cannot come together and have different ideas and different views on the fundamental basic truths in the New Testament. క్రొత్త నిబంధనకు సంబంధించిన పునాది సంబంధమైన ఇలాంటి సంగతులు ఆ సమయంలో మనం కలిగి ఉండలేం. Now come back to 1 Corinthians 11. మరలా కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయానికి వెళదాం. We read from verse 25. వచనం 25 నుండి చదువుదాం. After the same manner also he took the cup when he had supped, saying, This cup is the New Testament in my blood. This do ye as oft as ye drink it in remembrance of me. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. The New Testament pattern for as often is first day of the week. క్రొత్త నిబంధన ఆ మాదిరి ప్రకారం మనకి ఇవ్వబడిన దినం వారములో మొట్టమొదటి దినం. And that too in fellowship with the local New Testament assembly. అది కూడా క్రొత్త నిబంధన సంబంధమైన స్థానిక సంఘంతో సహవాసం కలిగి ఉండడం. Then we come to verse 26. వచనం 26కు వద్దాం. For as often as ye eat this bread and drink this cup, ye do shew the Lord's death till he come. వచనం 26లో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. This word shew, it is translated as you announce the Lord's death. ప్రభువు వచ్చు వరకు అంటే ఆయన మరణమును ప్రచురించుట. When spiritually we take part in the Lord's Supper in the assembly, ప్రభువు బల్లలో ఆత్మీయంగా మనం పాలు పంపులు పొందేటప్పుడు we are making an announcement. మనం ఒక ప్రకటన చేస్తూ ఉన్నాం. An announcement to the angels, an announcement to the unbelievers, an announcement to everybody concerning the Lord's death. ప్రభు మరణానికి సంబంధించి దేవదూతలకు మనం ప్రచురణ చేస్తూ ఉన్నాం, అవిశ్వాసులకు ప్రచురణ చేస్తూ ఉన్నాం, అందరికీ కూడా మనం ప్రకటిస్తూ ఉన్నాం. That is why never ever flesh should creep in or disturb the meeting in the assembly. కాబట్టి ఏ శరీరము ఏ స్వార్థం కూడా ఆ సభలో తికమక లేక తారుమారు కలుగు చేయకూడదు. Now let me just add a word for the sisters here. సహోదరుల కొరకు ఒక మాట నన్ను ఇక్కడ జత చేయనివ్వండి. We very clearly learned in the New Testament they are not permitted to stand and lead in the assembly in any way. చాలా స్పష్టంగా ఖచ్చితంగా స్థానిక సంఘంలో సహోదరులు నిలబడి నడిపించడానికి వారికి అనుమతి లేదు. Leading part is not given to godly women, to women in the New Testament. నడిపించేటువంటి పాత్ర కొత్త నిబంధనలో ఉన్న స్త్రీలకి గాని దైవభక్తి కలిగిన స్త్రీలకు కానీ ఇవ్వబడలేదు. But that doesn't mean they are not remembering the Lord when they are coming together. వారు అలాగూ ఉన్నారు అంటే దాని అర్థం వారు ఇలాగూ సమకూడి వచ్చినప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం లేదని కాదు. Just as brothers, just as sisters, all of us should come prepared to give spiritual sacrifices to Christ. సహోదరులు ఆత్మీయమైన బలులు అర్పించడానికి ఎలాగూ సిద్ధపడి వస్తారో సహోదరులు కూడా అలాగే రావాలి. And here the purity of sisters' contribution silently
can be more than the brethren also. అయితే ఇక్కడ సహోదరుల యొక్క అర్పించేటువంటి విధానం ఎలా ఉంటుందంటే అది మౌనంగా జరిగేటువంటి కార్యక్రమం. Many times brethren are only standing and sharing to impress the people. I am not speaking a lie, I am speaking the truth because I know myself also. అనేక పర్యాయాలు సహోదరులు మాత్రమే అనేకులను ప్రోత్సహించడానికి నిలబడి మాట్లాడుతుంటారు. నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది వాస్తవమే. But for a sister there is no such temptation. అయితే సహోదరులకు అలాంటి శోధన లేదు. No such failure. అలాంటి ఓటమి వారికి లేదు. Whatever you are doing silently, నువ్వు ఏదైతే మౌనంగా చేస్తున్నావో the Lord knows. ప్రభువు ఎరిగి ఉన్నాడు. Like Hannah in the Old Testament, పాత నిబంధనలో హన్నా ఉన్నట్లుగా lips were moving, కేవలం పెదాలు మాత్రమే కదులుతూ but ఉన్నాయి. no audible voice is there. అయితే వినబడే స్వరం అనేది అక్కడ లేదు. Even the high priest Eli can misunderstand. ప్రధాన యాజకుడు ఏలీ కూడా ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నాడు. But God of heaven took account of Hannah. అయితే పరలోకపు దేవుడు హన్నా యొక్క లెక్కను ఆయన తీసుకున్నాడు. And her sacrifice was accepted. ఆమె యొక్క అర్పణ అనేది అంగీకరించబడింది. When the 11 disciples were together, ఈ 11 మంది శిష్యులు సమకూడి ఉన్నప్పుడు Mary worshipped the Lord by breaking that ointment box. ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి మరియా ప్రభువుని ఆరాధించింది. And the whole room was filled with the odor of the ointment. ఆ యొక్క గదంతా కూడా ఆ సువాసనతో నింపబడిపోయింది. But she did not speak a word. అయితే ఒక్క మాట కూడా మరే మాట్లాడలా. But everybody could come to know the ointment's odor. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ సువాసనను గుర్తించగలిగారు. The first person who broke that silence was Judas, who was a money minded man. మొట్టమొదట మౌనంగా పగలగొట్టిన వ్యక్తి ధనాపేక్ష కలిగిన యోధ. But Lord said she has done a good work. అయితే ప్రభు అంటున్నాడు ఈమె చాలా మంచి పని చేసింది అన్నాడు. So every sister needs to come prepared like Mary through the gloom and bring a gift for the Lord Jesus Christ. కాబట్టి ప్రతి సహోదరి కూడా ఆరాధనకు వచ్చేటప్పుడు మరియ వలె సిద్ధపడి సువాసనతో మందిరానికి రావాలి. We are all in the kingdom of priests. మనమందరము కూడా యాజక రాజ్యములో ఉన్నాం. But leading in the assembly God has only given in the hands of men. అయితే నడిపించడము అనేది సంఘములో ఇది కేవలం పురుషులకు మాత్రమే దేవుడిచ్చాడు. So every time as we come are we announcing the Lord's death. కాబట్టి ప్రతి సమయము ఇలాగ ఆరాధనకు మనం కూడి వచ్చినప్పుడు ప్రభువు మరణాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. Is that the message going out when we are remembering the Lord in the breaking of bread? ఈ ప్రభువు బల్లలో పాలు పంపులు పొందుతుండగా ఈ వర్తమానం ఆయన మరణ వార్త అనేది బయటకు వెళుతుందా? I have heard of some believers' children, because of the solemnity in which it was kept in the breaking of bread meeting, the Lord spoke to their heart as to Calvary and as to the sufferings of Christ. ఇలాగు రొట్టెలో పాలు పంపులు పొందుతుండగా ఆ కలువరి శిలువ గురించి ఆయన పొందిన శ్రమలు ఆ బాధల గురించి అవి తెలియజేస్తుంది. Now it is mentioned in verse 26. వచనం 26లో ఇలాగ రాయబడింది. Ye do shew the Lord's death till he come. ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురము చేయండి. As I mentioned, there are some who say that Lord's Supper was only for a limited period in the book of Acts. కొంతమంది చెప్పినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథంలో కొద్ది కాలము మాత్రమే ప్రభువు వల్ల పరిమితమై ఉంది అని చెప్పేవారు ఉన్నారు. But this verse says till he come. అయితే ఈ వచనంలో వ్రాయబడింది ఆయన వచ్చు వరకు అని చెప్పబడింది. Has he come? ఆయన వచ్చినప్పుడు we are waiting for his coming. ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. He may come today. ఆయన ఈ దినం రావచ్చు. He may come tonight. లేకపోతే ఈ రాత్రి రావచ్చు. And at least one brother said, we cannot dogmatically say, but he said, maybe while we are breaking bread, that also may be the time when the Lord will literally come. ఒక సహోదరుడు అన్నాడు ఇలాగ మనం రొట్టెలో పాలు పంపులు పొందుతుండగా ఇది ఇలాంటి సమయం కావచ్చు, అది ప్రభు వచ్చే సమయం కావచ్చు అన్నాడు. Our loins needs to be girded. మన యొక్క ఇవి సిద్ధపడి ఉండాలి. We need to quit like men. మనం పురుషుల్లాగా చాలా చురుగ్గా ఉండాలి. We need to be prepared to meet the Lord. మన ప్రభువుని కలుసుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి. And till he come we should remember him every first day of the week in the assembly, in the breaking of bread. ఆయన వచ్చు వరకు సంఘములో ప్రభువు బల్లలో పాలు పంపులు పొందుట ద్వారా ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. Now verses 27 to 34 Paul is telling how these things have to be applied in your life. వచనం 27 నుండి 34 వరకు ఈ సంగతులు మన జీవితాల్లో
ఎలాగూ అన్వయించుకోవాలో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. Basically there are two things he is teaching the Corinthians in verses 27 to 34. 27 నుండి 34 వరకు ప్రాముఖ్యంగా రెండు సంగతులు కొరింథీ విశ్వాసులకు పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. Because God's word always should be applied in our life. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఎల్లప్పుడూ మన జీవితాల్లో అన్వయించబడాలి. Number one, accountability is there. మొట్టమొదటిది లెక్క చెప్పాలి. See, four words used for accountability in the life of an individual. ఒక వ్యక్తిగతంగా తన జీవితంలో లెక్క అప్పగించాలని చెప్పి 4 వచనాలు అక్కడ వినియోగించబడ్డాయి. Verse 27, వచనం 27, he shall be guilty of the body and blood of the Lord. The word guilty. అయోగ్యంగా అనే మాట చెప్పబడింది. Then verse 29, వచనం 29లో the word damnation, drinketh damnation to himself. That is the word condemnation. వివేచింపకుండా అనే మాట శిక్షా విధి అనే మాట ప్రస్తావించబడింది. And then verse 30, weak, sickly and sleep. వచనం 30లో బలహీనులు రోగులనై ఉన్నారు నిద్రించుచున్నారు అన్నాడు. And then in verse 32, వచనం 32లో judged and chastened of the Lord. శిక్షా విధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. So please remember there is an accountability. జాగ్రత్తగా గమనించండి, ఒక లెక్క ఉంది ఇక్కడ. Now many believers because of this they take it and they don't take part in the Lord's Supper. చాలా మంది విశ్వాసులు ఇలాంటి షరతులు ఉన్నాయి కాబట్టి ప్రభువు బల్లలో పాలు పంపులు పొందాలి అనుకోవడం లేదు. But the scripture says in verse 28, let a man examine himself and so let him eat of that bread and drink of that cup. అయితే వచనం 28లో రాయబడింది, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగాలి అన్నాడు. There are 4 responsibilities we are given in this passage. ఈ భాగములో 4 బాధ్యతలు మనకి ఇవ్వబడ్డాయి. Number 1, self examination. ఒకటి స్వపరీక్ష చేసుకోవాలి. Verse 28, let a man examine himself. వచనం 28లో ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. Now when I say that no I cannot take part, I will keep myself away, లేదు నేను పాలు పంపులు పొందను, నాకు నేను దూరంగా ఉంటాను అని మనం చెప్పినప్పుడు what I am indirectly saying is I will not leave my sin. నేను ఏం చెప్తున్నానంటే నేను నా పాపాన్ని విడిచిపెట్టను అని తెలియజేస్తున్నా. But the scripture says examine yourself, correct yourself and come and take part in the Lord's Supper. అయితే లేఖనము ఏమి తెలియజేస్తుందంటే నిన్ను నీవు పరీక్ష చేసుకొని అప్పుడు వచ్చి పాత్రలో పాలు పంపులు పొందు అంటూ ఉంది. There is self examination. In verse 31 there is self judgment. వచనం 31లో స్వపరీక్ష తర్వాత పరిశీలన చేసుకోవడం, విమర్శించుకోవడం ఉంది. If we would judge ourselves, we should not be judged. మనలను మనమే విమర్శించుకునేళ్ళ మనము తీర్పు పొందకపోదుము అన్నాడు. We should sit in God's presence and settle those things which are disturbing our conscience. మన యొక్క మనస్సాక్షిని ఏవైతే కల్మషాన్ని కలుగు చేస్తున్నాయో దేవుని సన్నిధిలో కూర్చొని వాటిని మనం సరిచేసుకోవాలి. Don't carry it on in your life. నీ జీవితంలో ఆ కల్మషం కలుగు చేసిన సంగతులు మోసుకొని వెళ్ళకూడదు. Thirdly, there should be self restraint towards 33. వచనం 33లో ఒకరినొకరు కనిపెట్టుకొని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. Verse 33, wherefore my brethren, when ye come together to eat, tarry one for another. వచనం 33లో అన్నాడు, కాబట్టి నా సహోదరుల భోజనం చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. Be under the leading and subjection of the Holy Spirit when we are coming to the meetings. మనం ఒక కూడి వస్తున్నామంటే పరిశుద్ధాత్మ యొక్క ఆధీనములో మనం ఉంటూ ఉన్నాం. Don't be determined to do what you want to do. నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని చేయడానికి ప్రయత్నం చేయొద్దు. Come with a full heart and an open mind. ఆ సంపూర్ణమైన హృదయంతో తెరవబడిన మనసుతో రండి. Don't come with empty heart. ఖాళీ హృదయంతో రావద్దు. Don't come with empty mind. ఆ ఖాళీ మనసుతో రావద్దు. Don't come with full mind which is determined to do what I want to do. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అదే చేయాలి అనే మనసుతో నింపబడిన వాడివై రావద్దు. Come with a full heart concerning Christ. క్రీస్తుకు సంబంధించి నింపబడిన వాడివై రావాలి. But the mind should be open for the Spirit of God who is the director in the assembly to lead me to lead the assembly. సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్ముని నడుపుదల కొరకై మనసు అనేది తెరవబడి ఉండాలి. And lastly in verse 34 it says if verse 34 వచనం 34లో if any man hunger let him eat at home. ఎవరైనా ఆకలి కొంటే వాడు తన ఇంటనే భోజనం చేయాలని చెప్పబడింది. There should be a self preparation made at home. కుటుంబాల్లో
మనకి సొంతగా తయారు చేసుకున్న సిద్ధపాటు ఉండాలి. Always be in time when you come to the meeting. మీరు సభకు వచ్చేటప్పుడల్లా సమయం అనేది ఉండాలి. The most important person comes last in the meeting. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి సభ చివరిలో వస్తే, and the most important person is not you and me, it is the Lord Jesus Christ who is the most important person. ఇక్కడ ప్రాముఖ్యమైన వ్యక్తి నీవు నేను కాదు గాని మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. If he has come on time and I am coming late, I am dishonoring the dignity of my Lord. ఆయన సభకి సమయానికి వస్తే, నేను ఆలస్యంగా వస్తే అది ప్రభువుని నేను అగౌరవిస్తూ ఉన్నాను. Come in time. సమయానికి రండి. Be in touch with the Lord. ప్రభువుతో సహవాసం కలిగి ఉండండి. Be in tune with the mind of the Lord. ప్రభు యొక్క మనసును కలిగి ఉండండి. Fill your heart with thoughts concerning Christ and his sufferings. క్రీస్తుకు ఆయన శ్రమలకు సంబంధించిన తలంపులతో మీ హృదయాన్ని నింపబడి ఉండండి. The heart there must be trembling when we come, because we are coming into the presence of the living God. సజీవమైన దేవుని సన్నిధికి వస్తున్నామనే ఆ ఆనందము, ఆ ఉత్తేజము మన హృదయాల్లో ఉండాలి. May God help each one of us, primarily me and all of us, so that the dignity and the value of our Lord, the preciousness of Christ, it may increase in our life. క్రీస్తు యొక్క శ్రేష్టత్వం, ఆయన యొక్క విలువ మన జీవితాల్లో పెరుగునట్లుగా, ప్రాముఖ్యంగా నా జీవితంలో, మన జీవితాల్లో అది పెరుగునట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. May God help us to do so. అలాగూ చేయడానికి దేవుడు మనకి సహాయం అందించునుగాక.